హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మనం స్క్వేర్ నెక్కి పైన బోర్డర్ ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ముందుగా మనం ఒరిజినల్ క్లాత్ అంటే బయటికి కనిపించే క్లాత్ పైన లైనింగ్ పెట్టాలి. మనం ఏదైతే బయటికి పెట్టుకుంటామో డిజైన్స్ ఉంటే ఏది బయటకు ఉంటుందో అది దానిపైన లైనింగ్ ఇలా పెట్టుకొని స్క్వేర్ నెక్ కట్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న క్లాత్ని మనం నెక్ పార్ట్ ఓన్లీ నెక్ పార్ట్కి ఇలా కుట్టు వేసి దీన్ని లోడింగ్ చేయాలన్నమాట. ఇలా లోడింగ్ చేస్తే ఆ పైన మనం ఆ బోర్డర్ అనేది వేస్తాం. ఇప్పుడు ఇలా వేసి కుట్టు వేసి సెంటర్లో పార్ట్ని ఖర్చు వదిలేసి కట్ చేయండి. నార్మల్గా లోడింగ్ ఎలా చేస్తారో అలానే కొత్త వారి కోసం చెప్తున్నాను, తెలిసిన వారు ఎలానే కుడతారు, తెలియని వారి కోసమే ఇలా స్క్వేర్ నెక్ కార్నర్లో ఇలా కటింగ్ అయితే పెట్టండి. ఇలా పెట్టి దీన్ని ఇలా రఫ్ చేసుకొని రివర్స్ చేసేయాలి. చూసారు కదా లోపలిది ఇప్పుడు రివర్స్ చేయగానే బయటకు వచ్చింది. మనకి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. మనం బయటికి ఏదైతే ఉంటుందో దానిపైన లోడింగ్ పెట్టాలి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయగానే చూడండి మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది పైకి వస్తుంది అనమాట. ఈ క్లాత్లో డిజైన్ అనేది మనకి పైకి వస్తుంది. ఇలా తిప్పిన తర్వాత ఇలా కుట్టు వేసుకోండి. నెక్ అంచున వేసుకోండి, లేదా పాదవర్షణ వేసుకున్నా పర్లేదు. ఇలా వేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర పాయింట్ ఎలా తిప్పాలో మన అంచు, దానికోసం ఇది ముఖ్యంగా చెప్పడం. చాలామంది తెలిసిన వాళ్ళు అయితే అడుగుతున్నారు ఈ కార్నర్లో ఎలా తిప్పాలి అని, వారి కోసం ప్రత్యేకించి పెట్టాను. అందుకని మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది తప్పకుండా మీకైతే. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చుట్టూ కుట్టేసుకుంటాం. నార్మల్గా మనకు తెలుసు కదా, అలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసేయాలి. లైనింగ్ ప్రకారం కట్ చేసుకొని అప్పుడు అంచుని మనం స్టార్ట్ చేయాలి. నెక్ దగ్గర ఎలా కుట్టాలనేది చెప్తాను, చూడండి. ఈ వీడియో చూస్తున్న వారికి ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అంటే నేర్చుకునే క్లాసెస్ చెప్పాలనుకుంటున్నాం. దీనికోసం ఒక 1 వీక్ లేదా 10 డేస్లో ప్రారంభిస్తాను. కొత్త వారి కోసం ప్రారంభిస్తున్నాను. కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలి, టైలరింగ్ నేర్చుకోవాలి, చిన్న చిన్న డిజైన్స్ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి, బిగినర్స్ కోసం ప్రత్యేకించి బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఆ వీడియోస్ని కూడా చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైతే బార్డర్ వేయాలనుకుంటామో దాన్ని ఏ సైజులో వేయాలనుకుంటే ఆ సైజు కట్ చేసి వన్ సైడ్ అంటే ఒకవైపు ఇలా కుట్టు వేసుకోండి. రెండు వైపులో ఒకవైపు కుట్టు వేస్తే సరిపోద్ది. లేదు రెండు వైపులో ఇలా మనకి ఎంత కావాలో అంత కుట్టేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, సింపుల్గా. ఇలా ఒకవైపు అయితే వేసాం, రెండో వైపు ఇలా రఫ్ చేసుకుంటే సరిపోద్ది. మనం ఖర్చుని లోనికి మడత పెట్టి నెక్ చుట్టూ వేసేటప్పుడే మడత పెట్టుకోవచ్చు. ఇది మీకు ఇబ్బందిగా ఉందంటే ముందుగానే కుట్టు వేసుకోండి. ముందు అటువైపు ఎలా వేసామో ఇటువైపు కూడా రెండో వైపు కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా దీన్ని మనం 1 ఇంచ్ వెడల్పు కావాలనుకుంటున్నాము. ఈ 1 ఇంచ్ ఫోల్డింగ్ కంటిన్యూస్ కింద వరకు 1 ఇంచ్ ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఈ కార్నర్సే మనకి ముఖ్యమైనది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బాగా స్కిప్ అయితే చేయకండి. ఇలా పెట్టేటప్పుడు మనం ఇక్కడ వెడల్పు ఎంత పెట్టామో అదే వెడల్పు డౌన్ కూడా కింద వరకు 1 ఇంచ్ కిందకి దించండి. మడత పెట్టేటప్పుడు చూసారా, 1 ఇంచ్ మడత పెట్టాను. ఈ 1 ఇంచ్ మడత పెట్టిన తర్వాత క్రాస్లో మనం ఆ పాయింట్ క్రాస్ నుంచి ఈ పాయింట్ క్రాస్ వరకు ఒక కుట్టు అయితే వేయండి ఇలా సింపుల్గా. చూడండి, ఇదైతే 1 ఇంచ్, ఇది కూడా 1 ఇంచ్. ఇక్కడ వేసి మళ్ళీ ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోండి. స్టార్టింగ్ ప్లేస్కి వెళ్ళిపోయి ఇక్కడ ఆపండి. ఇక్కడ ఆపి ఇప్పుడు దాన్ని ఇటువైపు తిప్పండి. చూసారు కదా, ఇలా తిప్పితే అక్కడ కార్నర్ వచ్చేసింది. కొంచెం ముందుకు వచ్చి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఈ కార్నర్ చూసారు కదా, కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది.
ఇప్పుడు రెండో వైపు వేసేటప్పుడు ఇంకా కొంచెం సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఇలా ముందుకు వస్తున్నాం కదా, ముందుకు వచ్చేటప్పుడు మనం 1 ఇంచ్ వెడల్పు చూడండి, కార్నర్ నుంచి కరెక్ట్ కార్నర్ నుంచి ఇక్కడ 1 ఇంచ్ వెడల్పు మార్క్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికని. ఓకేనా? మార్క్ చేసి ఇక్కడ నుంచి ఈ అంచుని ఫోల్డ్ చేయండి, వెనక్కి ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా మీరు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు పడకూడదు దీనిపైన. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ నుంచి ఇలా పెట్టి ఇప్పుడు ఈ పాయింట్ వరకు రండి. ఓకేనా? అర్థమైంది కదా? ఈ పాయింట్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్లో కరెక్ట్గా అదే ముందు స్టార్ట్ అయిన పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆగండి. ఆగి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేయండి, తిప్పండి. తిప్పేసరికి మనకు ఆ పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇలా కుట్టు కూడా మీరు ముందుకు వచ్చేయండి. కింద క్లాత్ని అయితే గట్టిగా పట్టుకోవద్దు, వదిలేవద్దు, యావరేజ్గా పట్టుకోండి. ఇలా యావరేజ్గా పట్టుకుని వదిలితేనే మీకు నీట్గా వస్తుంది. లేదంటే కింద నుంచి లాగేస్తుంది, బుడగలా అయిపోతుంది. ఆ కింద పట్టుకున్నా పర్లేదు కానీ వదిలేయకూడదు లూజ్గా. చూసారు కదా కార్నర్ పాయింట్ ఎలా వచ్చిందో? ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. ఈ పాయింట్స్ ఇది ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్ చేసుకోవచ్చు. 3 పాయింట్లా పెట్టచ్చు, స్క్వేర్ నెక్స్ ఇలా అంచుని ఫోల్డ్ చేస్తూ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ అయితే వేయండి. చూసారు కదా? కింద క్లాత్ని అయితే సింపుల్గా వదిలేకండి, కొంచెం పట్టుకోండి. వేయంతో పట్టుకుంటేనే మనకి ఆ కుట్టు అనేది నీట్గా వస్తుంది కిందన. లేదంటే కింద క్లాత్ ముందు వెళ్ళిపోయి పై క్లాత్ స్లో అయిపోద్ది, చిన్న బుడగలా వస్తుంది అనమాట. అది రాకుండా ఉండాలంటే మీరు రెండు ఒకేలా పట్టుకొని పంపించాలి. ఇంతే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.